जब तक सूरज चांद रहेगा भारत रत्न राजीव गांधी, भारत रत्न राजीव गांधी, जब तक सूरज चांद रहेगा राजीव गांधी, मेन कांग्रेस योगी का नाम रहेगा गांधी, गांधी। రాజీవ్ గాంధీ గారు 81 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి రాజీవ్ గాంధీ పూజ్య బాపూజీ గారి ఆలోచనల మేరకు పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు అభివృద్ధి కొరకు వస్తే అవి గ్రామ పంచాయతీలకు నేరుగా అందే విధంగా మరియు ప్రజాప్రతినిధులకు కూడా గౌరవమైనటువంటి స్థానం వచ్చేటట్టుగా, అంతేకాకుండా ఈరోజు యువతకు ఉపాధి జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో మనం గర్వపడే విధంగా ఉన్నామంటే కంప్యూటర్ వ్యవస్థను ముందు చూపుతో ఈ దేశంలోకి తీసుకొచ్చి యువతకు కంప్యూటర్ విద్యను అందించి నేడు ఇంజనీరింగ్లో అనేక మంది ఇంజనీర్లు అయ్యే విధంగా ప్రపంచ దేశాలకు భారతదేశ సేవలు అందుతున్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే జరుగుతున్నాయి. అంతేకాకుండా 21 సంవత్సరాలకే ఓటు హక్కు కలిగించడం, 21 సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి యువతను భాగస్వామ్యం కల్పించడం, ఇవన్నీ కూడా యువతను ముందుకు తీసుకుపోవడానికి తాను ముందు చూపుతూ ఉండి ఆధునిక సాంకేతికగా ఈ దేశాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి టెర్రరిస్టుల బాంబు దాడుల్లో ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మహనీయుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు, గర్వకరం, ఈ దేశానికి అందినటువంటి రత్నం, భారత రత్నగా మిగిలిపోయినటువంటి నాయకుడికి ఇవే మా నివాళులు. రాజీవ్ గాంధీ గారు 81 జయంతి సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ 73 నిర్ణయాలను సమర్థ చేస్తూ ఆ రోజు నేరుగా గ్రామ పంచాయతీకి డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలకే యువతకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు 18 సంవత్సరాలకే ఓటు హక్కు అనే నినాదంతో ఆయన ఓటు హక్కు కూడా పార్లమెంట్లో ఏర్పాటు చేసి ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. ముందు చూపుగా ఈరోజు టెక్నాలజీని ఆ రోజు ఆయన చేసిన టెక్నాలజీ ఈరోజు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఈరోజు ఈ విధంగా డెవలప్ అవుతుంది దేశం అని అంటే ఆయన యొక్క స్ఫూర్తి అని చెప్పక తప్పదు. ఆ రోజు ఈ దేశానికి కొరకు వాళ్ళ తల్లిగారు అయిన ఇందిరాగాంధీ కూడా పాలారు మళ్ళీ ఆయన కూడా ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయనను ఇంత ఇష్టశక్తులు ఆయన యొక్క ప్రాణాలను కలిగి ఉండడం ఈ దేశం కొరకు వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ కుటుంబం కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఈ ద్వారా తెలియదు.